హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే అంశం డబ్బుతో ఎలా సామాజిక సేవలు చేయాలి. దేవునికి దైవత్వం ఉంటుంది, జంతువుకి జంతుతత్వం లేదా క్రూరత్వం ఉంటుంది, మనిషికి మానవత్వం ఉంటుంది. మనందరం మనుషులం కాబట్టి మానవత్వం ఉండాలి. అదృష్టం కొద్దీ చాలా కొంతమంది మనుషులు మాత్రమే దేవుళ్ళుగా మారి వారి దైవత్వాన్ని చాటుకున్నారు. అలాగే చాలామంది మనుషులు జంతువులుగా మారి వారిలోని జంతుతత్వాన్ని అంటే క్రూరత్వాన్ని చూపిస్తూ ఉంటారు, ప్రదర్శిస్తూ ఉంటారు. అలా చేసినవే హత్యలు, అత్యాచారాలు మొదలగునవి. కానీ కొంతమంది మాత్రమే మేము మనుషులం అని తెలుసుకొని మానవత్వాన్ని చాటుతూ ఉంటారు. అదృష్టం కొద్దీ రోజుల్లో మనుషులలో సామాజిక స్పృహ పెరిగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలా చేస్తున్న వారిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి మరియు ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరూ వారి సంపాదనలో 10% సామాజిక సేవకు ఉపయోగించాలి. ఈ 10% ఎలా ఉపయోగించాలనేదే ఇప్పుడు ప్రశ్న. ఫస్ట్ 2% మీ వ్యక్తిగత కోరికల కోసం ఉపయోగించాలి. అంటే నీకు నచ్చిన ఆహారం తినడానికి, నీకు నచ్చిన డ్రెస్ కొనుక్కుని వేసుకోవడానికి, నీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రకృతితో మమేకమై ఎంజాయ్ చేయడానికి, అంటే నీ పర్సనల్గా ఏదైతే నీకు ఇష్టమో, ఏదైతే తినాలనుకుంటున్నావో ఇలాంటివి నీ పర్సనల్ విషయాలకి ఉపయోగించాలి. సెకండ్ 2% మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఉపయోగించాలి. అంటే వారికి కావలసిన మందులు కానీ, బట్టలు కానీ, పండ్లు కానీ, వారికి ఏ అవసరం అయితే వాటిని కొని వారికి ఇవ్వాలి. తల్లిదండ్రులు లేకపోతే వారితో సమానమైన వారు ఎవరొకరు అంటుంటారు, వారికి ఇవ్వచ్చు. ఎవరు లేకపోతే మీ దగ్గరలోని వృద్ధాశ్రమాలకు, వృద్ధులకు ఖర్చు పెట్టాలి. థర్డ్ 2% మూగజీవాల కోసం, పక్షుల కోసం, ప్రకృతి కోసం ఖర్చు చేయాలి. మూగజీవాలకు, పక్షులకు ఆహారాన్ని అందించడం, నీటిని అందించడం ఇలాంటివి చేయాలి. ప్రకృతి అంటే మొక్కలు పెంచడం, మొక్కలను నాటడం, వాటిని అభివృద్ధి చేయడం చేయాలి. ఫోర్త్ 2% దేవాలయాలకు, చర్చీలకు, మసీదులకు వాటిని అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. ఎందుకంటే ఏ ఊరిలో లేదా ఏ నగరంలో దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఉండవో అలాంటి ఊరులు లేదా నగరాలు శ్మశానంతో సమానం. ఎందుకంటే అత్యధికంగా విశ్వశక్తి ప్రవహించే ప్రదేశాలు అవి. దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఎక్కడైతే విశ్వశక్తి అధికంగా ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలు చాలా సుభిక్షంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కలుసుకొని సామూహిక ప్రార్థనలు, సామూహిక పూజలు, సామూహిక నమాజులు చేసినప్పుడు అత్యధిక విశ్వశక్తి ప్రవాహం జరుగుతుంది. ఫిఫ్త్ 2% ఇది మీకు గురువులకి ఇవ్వాలి. మీ గురువు ఎవరు అంటే నీ జీవితంలో ఎవరో ఒకరు నీ గురువుగా భావిస్తావు. మీరు బాగా ఆలోచిస్తే మీ జీవితాన్ని ప్రభావితం చేసిన వారు ఎవరో ఒకరు ఉంటారు, వారికి ఇవ్వాలి. అలాంటి వారు మీ స్కూల్స్లో ఉండొచ్చు, మీ దేవాలయంలో ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే నువ్వు గురువుగా భావిస్తావో వారికి ఇవ్వాలి. లేకపోతే అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఇవ్వాలి. ఈ విధంగా మీ రాబడిలో 10% కంపల్సరీగా సామాజిక సేవ కోసం, వాటి కార్యక్రమాల కోసం ఉపయోగించాలి. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రేమతత్వంతో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారో అది 10 తిరిగి మరలా మీకే ఏదో ఒక రూపంలో వస్తుంది. మీ జీతాలు పెరగవచ్చు, మీకు ప్రమోషన్ రావచ్చు, లేదా మీ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెంది మంచి లాభాలు రావచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ సమాజం ఎడల బాధ్యతగా ఉండాలి, సమాజానికి సేవ చేయాలి. ఇలా చేయడం మూలంగా మనలోని బ్లాకేజెస్ క్లియర్ అయ్యి మనీ ఫ్లో పెరుగుతుంది. చాలామంది ధనవంతులు ఎంతో సామాజిక సేవ చేస్తూ ఉంటారు. వారికి తెలుసు మనం ఇచ్చింది తిరిగి 10 వారికి మరలా మనకు వస్తుందని. కాబట్టి మనం కూడా ధనవంతుల్లాగా అవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాబడి లాభాలలో 10% కంపల్సరీగా ఈ సామాజిక సేవలకు ఉపయోగించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కైండ్లీ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.